గేమ్ చేంజర్ ఈ మధ్య రిలీజ్ అయ్యి ఎలాంటి ఫలితం చూపించిందో అందరికీ తెలుసు. అలాంటి గేమ్ చేంజర్ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఆలోచన వచ్చింది. అది మీ ముందుకు తెస్తున్నాము. కాలం కలిసి వచ్చినప్పుడు ఏది చేసినా అద్భుతంగానే కనిపిస్తుంది. అన్నీ అనుకూలంగానే ఉంటాయి. కానీ ఒక్కసారిగా కాలం గిర్రున తిరిగి ప్రతికూలత చూపిస్తే మాత్రం దానికి సంబంధించిన బాధలు అనుభవించాల్సిందే. దానికి పక్కా ఉదాహరణ మన గ్రేట్ డైరెక్టర్ శంకర్ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు శంకర్ సినిమాలంటే మన భారతీయ చరిత్రలో భారతీయ సినిమాల్లో హాలీవుడ్ రేంజ్లో సినిమాలను చూపించడంలో దిట్టగా భావించేవారు. కానీ అలాంటి శంకర్ గత 10 సంవత్సరాలుగా హిట్లు లేక అతి దారుణంగా డిజాస్టర్లు ఎందుకు ఇస్తున్నాడు? అసలు శంకర్కు ఏమైంది అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. జెంటిల్మెన్, ప్రేమికుడు, జీన్స్, ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు, రోబో ఇలాంటి సినిమాలను అత్యద్భుతంగా తెరకెక్కించిన శంకర్ ఎండలేని కీర్తిని గడించారు. ఆయన సినిమాలంటేనే భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తెగబడి మరీ చూసేవారు. అలాంటి డైరెక్టర్ శంకర్ రోబో చిత్రం తర్వాత గడ్డు కాలం వచ్చిందని చెప్పవచ్చు. శంకర్ ఆస్థాన రచయిత సుజాత లేకపోవడం వల్ల శంకర్ యొక్క స్టామినా నానాటికి పడిపోతూ వచ్చింది. సుజాత అంటే పేరుకు సుజాత ఉండగా అది ఆడవాడిది అనుకుంటారు. కానీ అతని పేరు సుజాత రంగరాజన్. ఆయన భార్య పేరు సుజాత ఉండగా ముందుగా సుజాతగా ఆయన పేరును పెట్టుకున్నారు. ఎన్నో సినిమాలకు కథనందించాడు ఆయన. అలాంటి సుజాత రంగరాజన్ అనారోగ్య కారణాల వల్ల 10 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. శంకర్కు ఎనలేని లోటును తీసుకొచ్చింది అని చెప్పవచ్చు. సుజాత రంగరాజన్ కథలు ఎప్పుడూ సామాజిక అంశాలతో కూడిన కథతో పాటు సగటు ప్రేక్షకులను రంజింపజేసే విధంగా రాసేవారు. దానికి తగ్గట్టుగా శంకర్ తన యొక్క క్రియేటివిటీతో సినిమాలను తెరకెక్కించేవాడు. ఇలా ఎన్నో బంపర్ హిట్లతో పాటు తమ ఫామ్ను కొనసాగించిన శంకర్, సుజాత ఇద్దరు ఎంతో గొప్పగా చిత్రాలు తీశారు. రచయిత సుజాత లేకపోవడం వల్లే శంకర్ డీలపడ్డాడని ట్రేడ్ పండితుల వాదన. అయితే ఐ సినిమా, రోబో 2, భారతీయుడు 2, ఇప్పుడు గేమ్ చేంజర్ అత్యంత నాసిరకమైన కథతో ఈ చిత్రాలను తెరకెక్కించడం చాలా బాధాకరమైన విషయం. శంకర్ యొక్క మార్కు ఇందులో ఎక్కడ లేకపోవడం, దీనికి పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి పెద్ద ఎత్తున వసూలు వస్తాయని భావించినప్పటికీ వసూలు రాకపోవడం, సినిమాలో అత్యంత పేవలమైన స్క్రీన్ ప్లే ఓవైపు, మరోవైపు సంగీతం సరిగా లేకపోవడం ఈ చిత్రానికి పెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు. సినిమాకు కథ గుండెకాయ లాంటిది. కథ బాగుంటే సినిమాను ఎలాగైనా తెరకెక్కించే విధానంలో మార్పులు చేసుకోవచ్చు. అసలు కథే లేకపోతే, శంకర్ కానీ ఎవరైనా కథలో సోల్ లేకపోతే చిత్రాన్ని తెరకెక్కించడం కష్టమే. శంకర్కు రోబో తర్వాత గడ్డుకాలం వచ్చిందని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన భారతీయుడు 2 కూడా అత్యంత కేవలమైన స్క్రీన్ ప్లేతో పాటు తెరకెక్కించారు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న రామ్ చరణ్కు గేమ్ చేంజర్ మాత్రం పెద్ద దెబ్బగానే మిగిలింది. ఎంతో గొప్పగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు 3 సంవత్సరాల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని విడుదల చేశారు. కేవలమైన స్క్రీన్ ప్లే, అతి పాత కథ, సోల్ లేకపోవడం, కథకు తగ్గ స్క్రీన్ ప్లే లేకపోవడం చిత్రంపై మరింత నెగిటివిటీ తీసుకొచ్చింది. శంకర్ లాంటి డైరెక్టర్ నుండి ఇలాంటి చెత్త సినిమాలు వస్తాయని ఎవరు ఊహించలేరు. కానీ సినిమాకు గుంటకాయ లాంటి కథ లేకపోతే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా తరవంచాల్సిందేనని ఆయన తీసిన 4 చిత్రాలు నిరూపించాయి. మరి ఇప్పుడు గేమ్ చేంజర్ చిత్రంతోనైనా మరింత నెగిటివిటీని పోగొట్టుకుంటారనుకుంటే మరింత నెగిటివిటీ మూటగట్టుకున్నారు శంకర్. ఇదంతా రచయిత సుజాత లేకపోవడం వల్లే అని స్పష్టంగా అర్థమవుతుంది. కార్తీక్ సుబ్బరాజు చిత్రానికి కథ అందించినప్పటికీ జమానా కాలంలో తీసిన కథ కావడం, కనీసం పాత సీసాలో కొత్త నీరు పోసే విధంగా కూడా తెరకెక్కించకపోవడం విమర్శలకు దారితీసింది. ఇది ఇలా ఉండగా సక్సెస్ నిర్మాతగా పేరుగాంచిన దిల్ రాజు గత కొంతకాలంగా సక్సెస్ లేక నానా తంటాలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డ చందంగా గేమ్ చేంజర్ డిజాస్టర్ అని తెలిసి దిల్ రాజు మొదటి రోజు 180 కోట్ల కలెక్షన్ వచ్చినట్లు ప్రచురించాడు. దీంతో మరింతగా దిల్ రాజుపై నెగిటివిటీ అన్నది వచ్చింది. ఒక రోజులో 180 కోట్లు వసూలు చేసినట్లు పోస్టర్ రిలీజ్ చేయడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. కాలం కలిసి వచ్చినప్పుడు రాయి కూడా బంగారం అవుతుందని, అలాగే కాలం కలిసి రానప్పుడు బంగారం కూడా రాయి అవుతుందని తెలుసుకోక తప్పదని ట్రేడ్ పండితులు అంటున్నారు.